టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో వైఫల్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా ఓ మహిళ భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చి రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇటీవల రోహిత్ శర్మ ఇండోర్లో టీం హోటల్లోకి ప్రవేశిస్తుండగా ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం రోహిత్ శర్మ వస్తున్న సమయంలో ఓ మహిళ భద్రతా సిబ్బందిని తప్పించుకుని అకస్మాత్తుగా ఆయన వద్దకు వచ్చి చేయి పట్టుకుని తన వైపు లాగింది. అప్రమత్తంగా లేని రోహిత్ శర్మ ఈ హఠాత్ పరిణామంతో కంగుతిన్నారు. వెంటనే పోలీసులు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఆమెను పక్కకు తప్పించారు. అయితే ఆ మహిళ ఎందుకు అలా చేసింది అంటే ఆమె పేరు సరిత శర్మ. ఆమె రోహిత్ శర్మను ఇబ్బంది పెట్టాలనో లేదా సెల్ఫీ కోసమో అలా చేయలేదని తర్వాత వెల్లడైంది. ఆ మహిళ తన కూతురి ప్రాణాలను కాపాడుకోవాలనే ఆవేదనతో ఆమె అంత సాహసం చేసినట్లు తెలిసింది. సరిత కూతురు అనిక ఓ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను కాపాడుకోవాలంటే అమెరికా నుంచి ఓ ఇంజెక్షన్ దిగుమతి చేసుకోవాలి. ఆ ఇంజెక్షన్ ధర అక్షరాల 9 కోట్ల రూపాయలు. చిన్న చిన్న క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు ఆమె 4.1 కోట్ల రూపాయలు సేకరించగలిగింది. ఇంకా దాదాపు 5 కోట్ల రూపాయలు అవసరం. సమయం మించిపోతుండటంతో ఆమె తీవ్ర ఆందోళనలో ఉంది. ఈ విషయంపైనే ఆమె మాట్లాడుతూ, నేను సెల్ఫీల కోసం అక్కడికి రాలేదు, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చాను. రోహిత్ సార్, విరాట్ సార్ పిల్లలకు సహాయం చేస్తారని తెలిసి వారిని కలవడానికి ప్రయత్నించాను. ఆ ఆవేదనలో రోహిత్ గారి చేయి పట్టుకున్నాను. నా చర్యకు అధికారులకు, రోహిత్ గారికి క్షమాపణలు చెబుతున్నాను అని ఆ మహిళ కన్నీళ్లతో వేడుకుంది. అయితే క్రికెటర్ల భద్రతా విషయంలో ఇది ఓ లోపంగా కనిపిస్తున్నప్పటికీ ఓ తల్లి తన బిడ్డ కోసం పడుతున్న ఆవేదన నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. మరి రోహిత్ లేదా విరాట్ కోహ్లీ లేదా మరెవరైనా ఈ విషయంపై స్పందించి సహాయం చేస్తారేమో చూడాలి.